వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సనత్ నగర్ టీమ్స్లో ఏ వైద్యం అందుబాటులో ఉంటుంది, ఏ డాక్టర్లు ఎప్పుడెప్పుడు ఉంటారు, అండ్ మనకుండే హెల్త్ ఇష్యూస్తో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఎందుకు సనత్ నగర్ టీమ్స్ ఇంత హైప్ క్రియేట్ చేసినారు, ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతుంటాయా, అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉండే రోబోటిక్ సర్జరీస్ పైన, ఐసీయూస్ పైన, వెంటిలేటర్స్ పైన అండ్ ఆక్సిజన్ బెడ్స్ విషయంలో పెద్ద ప్రచారాలు జరుగుతున్నాయి. సో అసలుకి ఏంటి ఈ సనత్ నగర్ టీమ్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్ అండ్ స్పెషల్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కోసం అండ్ కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం, న్యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్స్ కోసం చూస్తున్నారో, ఇందులో ది వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, రోబోటిక్ సర్జరీస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. సో టీమ్స్ హాస్పిటల్ 56 ఎకరాలు, దాదాపు 1000 బెడ్లు, 200 మంది డాక్టర్లు అండ్ ఎమర్జెన్సీ కోసం ఒక ప్రత్యేకమైన బ్లాక్ అండ్ దాదాపుగా 30 ఐసీయూలు సపరేట్గా ఉన్నాయి. అండ్ ఒక పక్కనేమో ఆక్సిజన్ బెడ్స్, ఇంకో పక్క వెంటిలేటర్స్ అండ్ విఐపి సూట్స్ అండ్ విదేశీ నుంచి ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ అండ్ ఫార్మసీస్ కూడా చాలా సపరేట్గా ఏ బ్లాక్కి ఆ బ్లాక్ ఏర్పాటు చేశారు. సో అదే ఈ టీమ్ స్పెషాలిటీ. అయితే గత గవర్నమెంట్ ఈ టీమ్స్ని స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 70% కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ రావడం, పూర్తి స్థాయిలో ఆ వర్క్ని కంప్లీట్ చేయడం. సరే, గవర్నమెంట్లు ఏవైనా కావచ్చు, కానీ దాని మెయింటెనెన్సే ఇక్కడ చాలా కీలకం. అండ్ ఇక్కడ అందించబోయే వైద్య సదుపాయం అనేది మోస్ట్ ఆఫ్ అటు నీలాఫర్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ అండ్ మనకు పంజగుట్ట నీమ్స్, ఈ 3 హాస్పిటల్ పైన ఒత్తిడి తగ్గించాలి. దానికోసమే ఈ టీమ్స్ అనేది ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో టీమ్స్ గత ప్రభుత్వం పేరు పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా అదే పేరు మీద ఈ హాస్పిటల్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ టీమ్స్లో 200 మంది డాక్టర్లు ఉండబోతున్నారు. అయితే మనం 3 బ్లాక్స్గా టీమ్స్ ఉంది కదా. ఫస్ట్ బ్లాక్ ఏలో ఏముంది, బ్లాక్ బిలో ఎవరు వెళ్ళాలి, బ్లాక్ సిలో ఉండే వైద్యానికి సంబంధించిన అందుబాటులు ఏంటి అనేది అట్లా మనం డివైడ్ చేసుకొని చెప్తాం. సో 3 బ్లాక్స్ ఉన్నాయి కదా. బ్లాక్ ఏ, సో ఈ బ్లాక్ ఏ స్పెషాలిటీ ఏంటి అంటే ఎమర్జెన్సీ కేసెస్. సో ఎమర్జెన్సీ కేసు వచ్చిన వెంటనే ట్రీట్ చేయడానికి ఎప్పుడు అందుబాటులో 15 నుంచి 20 మంది డాక్టర్స్ అక్కడ ఉంటారు. అండ్ ఎమర్జెన్సీ బ్లాక్ సపరేట్గా ఉంది. నేను 1000 బెడ్లు అని చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో. ఆ 1000 బెడ్లలో దాదాపు 350 బెడ్లు ఈ బ్లాక్ ఏ ఎమర్జెన్సీ బ్లాక్లోనే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ 30 ఐసీయూలు ఉన్నాయి. అందులో మ్యాక్సిమం ఐసీయూలు ఉండే వాటికి వెంటిలేటర్లు నియర్ బై ఉండేటట్టు ఆక్సిజన్స్ బెడ్స్ తోటి ఏర్పాటు చేయడం చాలా స్పెషాలిటీ. అండ్ వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్ ఈ టీమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పిన కదా. అందులో బ్లాక్ ఏలో దాదాపుగా ఈ ఆపరేషన్ థియేటర్లలో 8 ఆపరేషన్ థియేటర్లు బ్లాక్ ఏలోనే ఉన్నాయి. సో ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే డాక్టర్ రష్ అవ్వడం కావచ్చు, వాళ్ళకి వెంటిలేటర్ సహాయం ఇవ్వడం కావచ్చు, ఆక్సిజన్ బెడ్స్ అవసరం ఉంటే వాళ్ళకి కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ కేసెస్ వచ్చినా, లేదంటే ఎవరైనా ఎమర్జెన్సీగా బాలెంతలు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి ప్రసవం చేయడానికి గైనిక్ డాక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో అది. అండ్ ఇప్పుడు మనం బ్లాక్ బి గురించి మాట్లాడదాం. సో బ్లాక్ బి ఎవరికి అనంటే, బ్లాక్ బి ఓపీ రిజిస్ట్రేషన్స్ కోసం. సో ఎవరైతే ఓపీ రిజిస్ట్రేషన్కి వస్తుంటారో అక్కడే రిజిస్ట్రేషన్, ఆ పైన ఫ్లోర్స్లోనే డాక్టర్ ఉంటారు. ఇంకా ఇప్పుడు మనకి ఎక్కడైతే నీమ్స్ హాస్పిటల్ ఉందో ఓపీ ఒక దగ్గర ఉంటుంది, ల్యాబ్స్ ఇంకొక దగ్గర ఉంటే డాక్టర్ ఇంకొక చోట వెళ్ళి కలవాలి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా కూడా అక్కడ పేషెంట్స్కి ఉండకూడదని బ్లాక్ బిలోనే ఈ రిజిస్ట్రేషన్స్, డాక్టర్స్, ఓపీస్ అన్నీ కూడా పెట్టారు. సో అవుట్ పేషెంట్ వాడే ఈ బ్లాక్ బి. సో దీనికోసం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి 9 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. సో ఒకే కౌంటర్ దగ్గర మళ్ళీ చిట్టి తీసుకోవడం, డాక్టర్ని కలవడం, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం, ఇదంతా పెద్ద ఇంకొక హెటిక్, సగం టైం అక్కడే పోతుంది. అందుకనే ఇక్కడ 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సో ప్రత్యేకంగా మహిళల కోసమే రిజర్వ్డ్ 5 కౌంటర్స్, మిగతా 4 కౌంటర్లు పురుషుల కోసం ఏర్పాటు చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ ఓపీతో పాటు సెంట్రల్ ఫార్మా, సో ఎవరికైతే డాక్టర్ మందులు రిఫర్ చేస్తారు అక్కడే తీసుకునేటట్టు ఆ మెడిసిన్ సంబంధించిన ఫార్మా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఓపీ ఒకటి, ఫార్మాతో పాటు మూడో ముఖ్యమైనది ఏంటి అంటే కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అండ్ ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అందరూ కూడా అక్కడే ఉండబోతున్నారు. అండ్ దాంతోపాటు కార్డియక్ రిలేటెడ్ ఏ టెస్ట్ చేయాలన్నా బ్లాక్ బిలోనే అధికారులు అందుబాటులో పెట్టారు. అండ్ దాంతోపాటు ఈ కార్డియక్ పేషెంట్ సంబంధించిన
ఆపరేషన్స్ కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా డోనర్ సంబంధించి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్సలెన్స్ సెంటర్ని కూడా బ్లాక్ బిలోనే ఏర్పాటు చేశారు అధికారులు. సో ఈ బ్లాక్ బి అంతా ఇలా ఉంటుంది. మరి బ్లాక్ సిలో ఏముంటుంది? సో బ్లాక్ సిలో ల్యాబ్స్. సో ల్యాబ్స్ అన్నీ కూడా బ్లాక్ సిలో ఏర్పాటు చేశారు. సో ఎలాంటి టెస్ట్లు అయినా సరే బ్లాక్ సిలోనే చేయించుకోవాలి. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కోసం మళ్ళీ మనం బ్లాక్ బికి రావాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అక్కడికి రావాల్సిన అవసరమే లేదు. బ్లాక్ సిలోనే అక్కడే ల్యాబ్స్ అండ్ అక్కడే టెస్ట్ రిపోర్ట్స్ కలెక్షన్ చేసుకునే కౌంటర్స్ అండ్ దాంతోపాటు విదేశీ పర్యాటకులు అండ్ ఎవరికైనా ఏదైనా అయ్యింది అండ్ మిగతా దేశాల నుంచి కొన్ని ఆపరేషన్స్ సర్జరీస్ కోసం ఇండియాకి వస్తుంటారు. సో అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్లాక్ సిలోనే ఏర్పాట్లు. అండ్ దాంతోపాటు ఆరోగ్యశ్రీ అండ్ హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా బ్లాక్ సిలోనే ఏర్పాట్లు. అండ్ విఐపీస్ ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి బ్లాక్ సిలోనే విఐపీకి సంబంధించిన సూట్స్ ఏర్పాటు చేసారు. సో ఇలా సీఎం ఇనాగరల్ చేయడమే ఆలస్యం. సీఎం సార్ ఆల్రెడీ ఓపీ కూడా ప్రారంభించారు. సో ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు 29 డిపార్ట్మెంట్లో యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేయాలి, కానీ కేవలం 24 డిపార్ట్మెంట్లు మాత్రమే వర్క్ చేస్తున్నాయి. అందులో కార్డియక్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, ఆర్గన్ డొనేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా గైనిక్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో వీటితో పాటు 24 డిపార్ట్మెంట్లు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అండ్ మిగతా డిపార్ట్మెంట్లో ఒకసారి ఎలా రన్ అవుతుంది, పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ పెట్టాలి, ఇంకేమైనా చేంజెస్ చేయాలని ఆలోచించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. సో దీనికోసం ఇంకొక నెల సమయం అయితే పడుతుంది. అయితే ఈలోపు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ కొన్ని నోటీస్ బోర్డ్స్ అండ్ కొన్ని పేషెంట్ ఎట్లున్నాయో సిచ్యువేషన్స్ తెలుసుకోవడానికి కూడా బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు హాస్పిటల్ అంతా కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో కట్టడం అండ్ ఇక్కడ చాలా తక్కువ ధరలోనే రోబోటిక్ సర్జరీస్ అందుబాటులో ఉండడం అండ్ ఎక్కువ ప్రియారిటీ ఇక్కడ కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్కి ఇవ్వడం అనేది ఈ హాస్పిటల్ ప్రయారిటీగా ఉండబోతుంది. సో ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యింది అని అంటే అటు గాంధీ పీడియాట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నీలఫర్ వెళ్ళడం కావచ్చు, లేదు అంటే ఈ ల్యాబ్ టెస్ట్లు, కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ప్యాంక్రియాస్, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కోసం అందరూ కూడా నీమ్స్కి వెళ్తుంటారు. సో అలా హాస్పిటల్కి అంతా కూడా కాస్త బర్డన్ తగ్గేటట్టు ఇక్కడ స్పెషలిస్టులను పెట్టారు ప్రభుత్వం. మరి దీన్ని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకొక 2-3 రోజులు అయితే తప్ప తెలియదు. సో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి ఇష్యూస్తో ఈ నీలోఫర్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, లేదంటే పీడియాట్రిక్ ఇష్యూస్ కోసం నీలోఫర్ తర్వాత ఈ నీమ్స్ హాస్పిటల్కి పరిగెట్టకుండా ఇప్పుడు టీమ్స్లో కూడా సేమ్ హ్యాస్టీస్ అదే వైద్యాన్ని ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. సో మీ గనక ఏమైనా హెల్త్ ఇష్యూస్తో వెళ్ళాలి అని అనుకుంటే టీమ్స్ హాస్పిటల్లో 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు.